జైగొట్టినాయో ఆ చేతులకే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం సంఖ్యలు వేస్తూ ఉన్నది. గొంతెత్తి ఊరూరా ప్రచారం చేసిందో ఆ గొంతులను ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అణిచివేస్తూ ఉన్నది, నొక్కివేస్తూ ఉన్నది. ఆ రోజు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని హామీలను ఇచ్చి ప్రజలను నమ్మించి నట్టేట ముంచింది. యువతకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, జాబ్ క్యాలెండర్ ఇస్తామని, మెగా డిఎస్సి వేస్తామని, విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని, నిరుద్యోగ భృతి ఇస్తామని అనేక హామీలు ఇచ్చి వాళ్ళను ఎన్నికల సామాగ్రిలాగా, ఒక కరపత్రంలాగా, ఒక మైకులాగా, ఒక సౌండ్ బాక్స్ లాగా వాడుకొని వదిలేయడం జరిగింది. అధికారానికి వచ్చిన తర్వాత ఈరోజు వాళ్ళను విస్మరించడం చాలా దురదృష్టకరం. నిరుద్యోగులు గాంధేయ మార్గంలో ఈరోజు గాంధీ భవన్ వైపు వెళ్తూ ఉంటే ఏదో సంఘ విద్రోహ శక్తుల్లాగా వాళ్ళను ట్రీట్ చేయడము, వాళ్ళని అరెస్ట్ చేయడము, అక్రమ కేసులు పెట్టడము ఇది చాలా దుర్మార్గం. దీన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగాలు రాగానే అసలు నిరుద్యోగులను ఈరోజు గాలికి వదిలేసి ఈరోజు 2 లక్షల ఉద్యోగాల సంగతి ఏంది అని అడిగితే ఒక మంత్రి 40,000 ఉద్యోగాలు ఇచ్చినామంటాడు, ఇంకో మంత్రి 50,000 ఉద్యోగాలు ఇచ్చినామంటాడు, ముఖ్యమంత్రి గారు 60,000 ఉద్యోగాలు ఇచ్చినామంటాడు. ఇక పిసిసి అధ్యక్షులు ఆయన నేనేమన్నా తక్కువనా, అరే మంత్రులంతా ఇంత చెప్పి నేను కూడా చెప్పాలి కదా అని ఆయన 10,000 యాడ్ చేసి ఆయన 70,000 చెప్పాడు. మీడియా ముందు వేలం పాట, మీడియా వెనుక సర్కారు వారి పాట, సర్కారు వారి పాట, సర్కారు వారి కోట కొనసాగుతున్నది. కానీ నిజంగా ఉద్యోగాలు మాత్రం ఇవ్వడం లేదు. నిరుద్యోగులకు దొంగ ముచ్చట్లు చెప్తే ఈరోజు నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు. కేసీఆర్ గారు నోటిఫికేషన్లు వేస్తే, వారి ప్రభుత్వ హయాంలో పరీక్షలు నిర్వహిస్తే కోడ్ వల్ల ఆ రోజు ఉద్యోగాలు ఇవ్వకపోతే ఆ ఉద్యోగాలు కూడా మేమే ఇచ్చినామంటాడు. మొత్తం ఇచ్చిందే మీరు 11,000, కానీ మేము 50,000 ఇచ్చినాం, 60,000 ఇచ్చినాం, 70,000 ఇచ్చినామని చెప్పి ఈరోజు మాట్లాడడం ఏదైతుందో నిజంగా విడ్డూరంగా ఉంది. నిరుద్యోగులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మీరు పేడ్ ఆర్టిస్టులు. కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసిండు అంటే మీరు కూడా పే చేసిండ్రా వాళ్ళకు? చెప్పండి మరి మీరెంత ఇచ్చిండ్రు? చాలా దురదృష్టకరం. ఈరోజు ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ పేడ్ ఆర్టిస్టులు. ఈరోజు మీ ప్రభుత్వం మీద ఉద్యమిస్తున్నటువంటి ఈ నిరుద్యోగ మిత్రులు పేడ్ ఆర్టిస్టులు కాదు, పబ్లిక్ యాక్టివిస్ట్ వాళ్ళు. ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న రోజు కూడా ఉద్యోగాల గురించి ప్రశ్నించిండ్రు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రోజు కూడా వాళ్ళు ఉద్యోగాల గురించి ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇది వాస్తవం కాదా అని నేను అడుగుతా ఉన్నా. నిజంగా వాళ్ళు పేడ్ ఆర్టిస్టులు అయితే చలో ప్రభుత్వం మీదే కదా, ఎంక్వైరీ పెట్టండి. అది చేత కాదు, కేవలం వట్టిగానే ఒక డైలాగు. ఈరోజు అసలు మీరెంత సంపాదిస్తున్నారు? మీ అకౌంట్లు వాళ్ళ అకౌంట్లు ప్రజల ముందు పెడితే ఎవరు నిజంగా పేడ్ ఆర్టిస్టులు తేలిపోతుంది. ఈరోజు ఎంతసేపు మీకు పర్సంటేజ్ల మీద యావ కదా. ఈరోజు కాంట్రాక్టర్ల బిల్లులలో పర్సంటేజ్లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్లో పర్సంటేజ్లు, పథకాలు అందాలంటే పర్సంటేజ్లు. మళ్ళీ సిగ్గు లేకుండా మాది ప్రజాపాలన కాదు, పర్సంటేజ్ల పాలన కొనసాగుతూ ఉన్నది. గ్రూప్ 1 విషయంలో ఏం జరిగింది? డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో ఏం జరిగింది? అవకతవకలు జరిగినాయి, గందరగోళానికి గురైనాయి. అన్నీ కూడా ఏదో గోల్మాల్ అయింది అని చెప్పి మేము ఆరోపణ చేస్తే కూడా ఇప్పటి వరకు సమాధానం లేదు ప్రభుత్వం నుండి. కానీ డిఎస్సి అంటే ఈరోజు డిస్ట్రిబ్యూషన్ సెలక్షన్ కమిటీ అయిపోయింది. గురుకుల సీట్లు అమ్ముకుంటున్నారు. ఇది వాస్తవం కాదని నేను అడుగుతా ఉన్నా. ఒక పెద్ద జోక్ అయిపోయింది జాబ్ క్యాలెండర్. నాకు తెలిసి దేశంలో ఏ ఒక్క పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఇంత దారుణమైనటువంటి ఒక జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తుందని చెప్పి నేను అనుకోవడం లేదు. అలా ఎన్ని జాబులు ఇస్తారనేది చెప్పరు, పోనీ జాబులు ఎప్పుడు ఇస్తారనేది చెప్పరు. మరి అలాంటప్పుడు అది జాబ్ క్యాలెండర్ ఎట్లయితుందో ఒక్కసారి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సంవత్సరం అయిపోయింది, నిరుద్యోగులు ఆ జాబ్ క్యాలెండర్కు మొన్ననే ప్రథమ వర్ధంతి కూడా చేసింది. ఈరోజు ఎవరికి నమ్మకం లేదండి, ఈ ప్రభుత్వం జాబులు ఇస్తుందనే నమ్మకం లేదు. ఈ రేవంత్ రెడ్డి గారి మీద ఎవరికి నమ్మకం లేదు, వాళ్ళ జాతీయ కాంగ్రెస్ పార్టీ కూడా నమ్మకం లేదు. అందుకనే నటరాజన్ గారు ఈరోజు పాదయాత్రలు చేసి వారు నటరాజ తాండవం చేస్తున్నారు. కనీసం ఈ పాదయాత్ర ద్వారానైనా కాంగ్రెస్ పార్టీ మీద కొంత నమ్మకాన్ని క్రియేట్ చేయాలనేటువంటి ఆలోచనతోని ఈరోజు జాతీయ కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ఇన్ఛార్జితోని ఈరోజు పాదయాత్ర చేపిస్తున్నది. మరి ఇటువంటి నమ్మకం లేనటువంటి ముఖ్యమంత్రిని ఈ తెలంగాణ మీద ఎందుకు రుద్దుతున్నారో ఒకసారి జాతీయ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాల్సిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. లోకల్ బాడీ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేలోపు మీరు జాబ్ నోటిఫికేషన్స్ వేయాల్సిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. వేయకపోతే
నోటిఫై చేసి మరి మిమ్మల్ని ఓడగొడతారని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల లోపే ఈ నిరుద్యోగ మిత్రులకు మీరు ప్రామిస్ చేసినటువంటి నిరుద్యోగ భృతి బ్యాలెన్స్ మొత్తం కూడా చెల్లించి ఎన్నికలకు పోవాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా జియో 46 అప్పుడు కానీ, జియో 29 అప్పుడు కానీ, లేకపోతే వివిధ సందర్భాల్లో నిరుద్యోగ మిత్రుల మీద పెట్టినటువంటి అక్రమ కేసులు ఏవైతున్నాయో ఆ కేసులను వెంటనే వెనక్కి తీసుకోవాలి, తొలగించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా వారి వెంట బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఏజెంట్లు, బీఆర్ఎస్ పార్టీ కొమ్ము కాస్తున్నారు అని చెప్పి ఎవడైనా మాట్లాడితే వాని రెండు చెంపలు వాయించాల్సిందా, వాని పనులు ఇరగొట్టాల్సిందే ఈ సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం. అరే, ప్రజాస్వామ్యంలో అధికార పార్టీ అణచివేసినప్పుడు ప్రజలు ప్రతిపక్ష పార్టీ దగ్గరకు వస్తారండి. తప్పకుండా వాళ్లకు అండగా నిలవాల్సినటువంటి బాధ్యత, ఆ హక్కు మాకు ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. తెలంగాణ భవన్ ఈరోజు ఒక జనతా గ్యారేజ్ అని ఈరోజు పేరు పోయింది. ఎవ్వరు కూడా డిసప్పాయింట్ కావద్దు. తప్పకుండా మనం పోరాటం చేద్దాం, మన హక్కులను సాధించుకుందాం.